తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ ట్రెండింగ్ న్యూస్లో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఎగ్జిబిటర్స్ యొక్క ప్రాబ్లం గురించి, తర్వాత చిన్న సినిమా థియేటర్లు అంటే సింగిల్ సినిమా థియేటర్ల ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. కొంచెం అది బాధాకరమైన విషయం. మరి ఒకసారి ఆ తర్వాత ఏం చేశారంటే, ఎగ్జిబిటర్స్ అందరూ ఒక అసోసియేషన్గా ఏర్పడి ఒక రెజల్యూషన్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి వాళ్ళ బిజినెస్ సస్టైన్ అవ్వడానికి పనికొచ్చినట్టుగా, మేము ఉండాలి అంటే మాకు ఇవి ఉండాలి అని చెప్పినట్టుగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అది జూలై 1 నుంచి అమలవుతుందని కూడా చెప్తున్నారు. అసలు చిన్న సినిమాలు, సింగిల్ సినిమా థియేటర్లు, వీటి అనుబంధం ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో. చిన్న సినిమాలు లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఓన్లీ పెద్ద సినిమాల మీదే సినిమా రన్ అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే మహాదారుణం. ఏదో రకంగా థియేటర్కి ఫీడింగ్ కావాలి అంటే చిన్న సినిమాలు ఉండాలి. థియేటర్ ఫీడింగే కాదు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త దర్శకులు, కొత్త కొత్త టెక్నీషియన్స్, కొత్త కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ రావాలంటే మాత్రం చిన్న సినిమానే రావాలి. కొత్తగా వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదటిసారి ఒక పెద్ద సినిమాకి వెంటనే ఎంటర్ కాలేడు. చిన్న సినిమాల్లోకి కొద్దిగా ఎంటర్ అయ్యి తన ప్రతిభను నిరూపించుకొని, తన టాలెంట్ను చూపించుకొని, ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్లో తన భాగాన్ని కూడా చూసుకుని తర్వాత నెమ్మదిగా అప్గ్రేడ్ అయ్యి పెద్ద సినిమాలు చేయడానికి వెళ్తాడు. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. పెద్ద పెద్ద దర్శకులందరూ కూడా మొట్టమొదటిలో చిన్న సినిమాలు చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళ సినిమాలు సరిగ్గా ఆడకపోతే, చిన్న సినిమాలు సరిగ్గా ఆడకపోతే, సక్సెస్ కాకపోతే, వాటిని ప్రదర్శించే థియేటర్లు లేకపోతే వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? ఇవాళ ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి గొప్ప గొప్ప దర్శకులు తయారయ్యేవాళ్ళ. 100 కోట్లు 150 కోట్లతో తయారు చేసేటువంటి సినిమాలు దర్శకత్వం చేసే డైరెక్టర్లు వచ్చేవాళ్ళ? వీటందరికీ కూడా సినిమా ఇండస్ట్రీకి మేజర్ ఫీడింగ్ చిన్న సినిమాలే. అందుకనే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తన బ్రతికి ఉన్నంతకాలం చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. దానికి తోడు ఇప్పుడు ఒకటి తయారైంది, సింగిల్ సినిమా థియేటర్లు కూడా మనం రక్షించుకోవాలి. ఈ 2 పనులు కావాలి. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా నలుగురు ఉంటారు. 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఆ 4 స్తంభాలు ఏంటంటే ప్రొడ్యూసర్సు, స్టూడియో, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. ప్రొడ్యూసర్స్ ఒకటి, స్టూడియోలో ఒకటి, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. ఈ 4 ఉండాలి. ఈ 4 బ్రతికేది సినిమా మీదే. సినిమా వచ్చిన రెవెన్యూని 4 కూడా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పెట్టుబడికి అనుగుణంగా రావాలని కోరుకుంటారు. అందులో చిట్ట చివరిది మేము బతకలేరా బాబు అంటుంటే మిగతా 3 కూడా కన్సిడర్ చేయాలి. అందరూ 4 కూర్చుని చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఏ ఒక్కరో తమ నిర్ణయాన్ని గవక్కని ఎలా చేస్తాం అలా చేస్తాం అంటానికి వీల్లేదు. ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యింది. ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులుంటే ఆ డబ్బులతో ఒక సినిమా తీస్తే, ఆ సినిమాని ఒక స్టూడియోలో నిర్మిస్తే, ఆ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఆ ఎగ్జిబ్యూట్ చేయడానికి లేదు. ఇదంతా ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్గా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి అందరూ కూర్చుని సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే మంచిది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అనంటే ఒక చిన్న అంశాన్ని మీతో చెప్తాను నేను. ఎగ్జిబిటర్లు పాత కాలంలో అంటే ఎన్టీ రామారావు గారికి ముందు వాళ్ళు పర్సంటేజ్ సిస్టంలో ఉండేవాళ్ళు. ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే సుమారుగా వాళ్ళకి ఫస్ట్ వీక్లో 70 and 30%. 70% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే 30% ఎగ్జిబిటర్ తీసుకునేవాళ్ళు. సెకండ్ వీక్ వచ్చి ఒకటి 60-40, థర్డ్ వీక్ ఆ తర్వాత వచ్చి 50-50 తీసుకునే వాళ్ళు. ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల అంటే ఇలా ఈ పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తుంది. గవర్నమెంట్కి ఆదాయం రావటం లేదు, సరైనటువంటి లెక్కలు చెప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఆ స్లాబ్ సిస్టమ్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే థియేటర్ రెంటల్ సిస్టమ్స్ వచ్చినాయి. ఇలా థియేటర్లు, ఎగ్జిబిటర్స్ సంబంధించినటువంటి ఈ అంశాలు రకరకాల టైంలో రకరకాలుగా నెమ్మదిగా మారుతూ వచ్చాయి. ఈ మార్పులని ఏం చేస్తున్నారంటే ఇవాళ ఉన్న పరిస్థితులకు తట్టుకోలేక
వీళ్ళు కొత్త పద్ధతిని మళ్ళీ మాకు పర్సంటేజ్ సిస్టమ్, పాత విధానంలో పర్సంటేజ్ సిస్టమ్ కావాలని ఇప్పుడు అనుగుణంగా ఒక పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఒక రకంగా వాళ్లకు ఉపయోగపడుతుంది. అయితే ఇది అందరికీ ఆమోదయోగ్యం ఉండేట్టుగా ఉండాలి. ఇవేంటంటే ఇది ఒక వ్యక్తో లేకపోతే ఒక సంఘమో తీసుకునే నిర్ణయం కాదు. ఇది అటు ప్రొడ్యూసర్లకి ఇబ్బంది కలగకుండా ఉండాలి, తద్వారా చిన్న సినిమాలు నిలబడేట్టు ఉండాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటారంటే ఫస్ట్ వీక్లోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే 2-3 వారాల కన్నా ఆడట్లేదు. చిన్న సినిమాలంటే 1 లేదా 2 వారాలే. ఆ 1 లేదా 2 వారాల్లో వచ్చే రెవెన్యూ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేమేం చేయాలి అన్నది ప్రొడ్యూసర్ల నుంచి వచ్చేటువంటి ప్రాబ్లం. ఇది అందరూ పరిగణించుకోవాలి. తర్వాత వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ నుంచి తీసుకురావాలి, ఒక నిర్ణయం తీసుకురావాలి. అంటే థియేటర్లకి సంబంధించినటువంటి ట్యాక్స్ కానీ లేదా ఎగ్జామ్షన్స్ని కానీ వాళ్ళు కూడా ప్రాంతాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కలెక్షన్ బట్టి, సీటింగ్ కెపాసిటీని బట్టి కొద్దిగా కొత్త మార్పులు చేయాల్సిన అవసరం అనేది నాతో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చిన్న సినిమా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ సంబంధించిన ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు మొన్న. ఆ ప్రెస్ నోట్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ వీక్లో పెద్ద సినిమాలు అంటే 100 కోట్లు పైబడి పెట్టుబడి ఉన్నటువంటి పెద్ద సినిమాలకి మొదటి వారంలో 75 and 25, ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నవి అంటే 30 కోట్లు ఆ రేంజ్లో ఉన్నవి, సెకండ్ మీడియం రేంజ్ బడ్జెట్ ఉన్న వాటికేమో 60-40, కొంచెం తక్కువ బడ్జెట్ అంటే 10 కోట్లు కొంచెం అటు లేదా తక్కువగా ఉన్నవి. దానికి ఏం చేస్తున్నారంటే మొదటి వారమేమో 50-50, రెండో వారం 60-40, తర్వాత మూడో వారం 70-30. ఇలాంటి ఒక నిర్ణయం చేసి వాళ్ళు ఒక రెజల్యూషన్ పంపించారు. మేము ఇలా అయితే జూలై 1 తర్వాత మేము ఎగ్జిబిట్ చేయగలం, మా పరిస్థితులను కొంచెం అర్థం చేసుకుని మీరు కూడా మాతో సహకరించండి అని వాళ్ళు ఒక రెజల్యూషన్ పంపించారు అందరికీ కూడా. అయితే ఈ సందర్భంలో ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు చిన్న సినిమా ఆడేదే మొదటి 1-2 వారాలండి. ఆ మొదటి 2 వారాల్లోనే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ థింగ్ వీళ్ళకి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్కి మిగిలేదే ఉంది. అసలు చిన్న సినిమా తీయటమే చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమం ఇలా అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ తిడుతున్నారు. ఇలా కొత్త ఏదైనా ఒక కొత్తది వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అందరూ చెప్తూనే ఉంటారు నేను అనేది, కానీ అందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే చిన్న సినిమాలు నిలబడాలి, అప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఇదే సందర్భంలో మరొక అంశం ఏంటంటే మనకన్నా హాలీవుడ్ చాలా బాగా అడ్వాన్స్ చెందింది కదా, అక్కడి నుంచే సినిమా వచ్చింది. మనం అక్కడి నుంచి రకరకాల టెక్నాలజీని కానీ, కాన్సెప్ట్స్ని కానీ, కంటెంట్ని కానీ, మరొక విషయాన్ని కానీ మనం అనుసరిస్తూ వస్తూ ఉన్నాం క్రియేటివిటీ ఉపయోగించి. అలాగే ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే టెక్నీషియన్స్ తర్వాత ఆర్టిస్టుల యొక్క రెమ్యునరేషన్ కూడా వాళ్ళు అవలంబించిన విధానాన్ని అవలంబించండి. పర్సంటేజ్ లాగా ఒక నామినల్ పర్సంటేజెస్ ఫిలిం తీయండి, సినిమా హిట్ అయింది అనుకోండి వాళ్ళకి ఇట్లా పర్సంటేజ్ లాగా ఇచ్చుకుంటే వెళ్ళండి, దానివల్ల ఎవరు నష్టపోరని మరొక సూచన చేస్తున్నారు. ఇది ఒక మంచి ఆలోచనే. ఎందుకంటే మనం కన్నా ఎక్కువ టెక్నాలజీ అంతా మనకు అక్కడే వచ్చింది, బాగా డెవలప్ అయింది. వాళ్ళు కూడా రకరకాల పద్ధతులు వాళ్ళు అవలంబిస్తున్నారు కదా. అక్కడ ఇండస్ట్రీ ఇంత పెట్టుబడి పెట్టి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే ఎలా ఉంది, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏది మనకు వెసులుబాటు ఉంటుందనేది అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ప్రధానంగా మరొక సమస్య ఏంటి అంటే ఇది 2-3 ఏళ్ల కింద వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు అందరూ కూర్చుని ఒక మాట అనుకున్నారు. మనం ఓటీటీకి ఒక సినిమా ఇచ్చామంటే ఇన్ని రోజుల తర్వాత మినిమం ఒక 4 వీక్స్ తర్వాతో లేదో ఒక 8 వీక్స్ తర్వాత ఇలా రిలీజ్ అవ్వాలి, దానిలో సినిమా రావాలని పెట్టుకున్నారు. కానీ అదేంటో విచిత్రంగా అయిన వారం 10 రోజులకే సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ ఓటీటీలని సినిమాలు ఇచ్చి దానిలో ఆ టైంను కరెక్ట్గా ప్రొడ్యూసర్స్ కానీ మిగతా వాళ్ళు ఫాలో అవ్వకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఈ పెద్ద టీవీలు వచ్చినాయి, జనాలందరూ కూడా రకరకాల మాధ్యమాలకు అలవాటు పడిపోయారు ఈ కోవిడ్ వల్ల. అందువల్ల ఏంటంటే ఏమాత్రం కొంచెం వెసులుబాటు జరిగినా ఇంట్లోనే కూర్చుందాలే, ఎందుకు డబ్బులు వేస్ట్ అనుకునే పరిస్థితికి వచ్చారు. సో థియేటర్కి ప్రధానంగా జనం రాకపోవడానికి, క్రౌడ్ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఓటీటీలో వస్తుంది కదా, మనం ఎందుకు డబ్బులు పెట్టాలి, దీనికి చూడడానికి ఎందుకు,
ఇలా అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఓటీటీకి ఇచ్చినటువంటి టైము లేదా 4 వీక్సో లేదా 6 వీక్సో 8 వీక్సో ఏదైతే టైం ఇచ్చారో అది అందరూ నిర్మాతలు ఖచ్చితంగా ఫాలో కాదు ఫైన్ వేయండి. అలా ఏదన్నా ఒక ఖచ్చితం పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ టైం దాకా వచ్చినప్పుడు ఆ టైం దాకా వీళ్ళకి థియేటర్లో వాళ్ళకి కలెక్షన్ ఉంటుంది. సో వచ్చే కలెక్షన్ కూడా కిల్ అయిపోయి గబక్కన ఓటీటీకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. ఇది ఒక ప్రధానమైన సమస్య. సో చిన్న నిర్మాతలు బ్రతకాలన్నా, చిన్న సినిమాలు ఉండాలన్నా, సింగిల్ థియేటర్లు ఉండాలన్నా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సావధానంగా ఒకటికొకటి పరిష్కరించుకుంటూ అందరూ చేసుకోవాల్సింది. తొందరపాటు నిర్ణయాలు చేసినా ఇండస్ట్రీలో ఏ ఒక్కరో కాదు, స్థూలంగా అందరూ నష్టపోతారు. ప్రేక్షకులు సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు, మంచి సినిమాలు చూడటానికి రెడీగా ఉన్నారు, మీరు ఎక్స్పెరిమెంట్లు చేసినా రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండాలి. ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా వాళ్ళు తినేటటువంటి లోపల ఉన్న స్నాక్స్ అన్నీ కూడా అందుబాటు ధరల్లో ఉండాలి. సినిమా అనేది ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్లీగా ఉంటే ఇప్పుడు కూడా రావడానికి చాలామంది వస్తున్నారు. అందుకనే నేను ఈ మధ్య కొన్ని మాల్స్లో చూశాను. నేను విపరీతమైన యూత్ ఎక్కడ పడితే ఖాళీగా ఉన్నారు. దేనికి ఉన్నారు వాళ్ళు ఏమైనా కూరగాయలు కొనడానికి వెళ్ళారా, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ కొనడానికి వెళ్ళారు? ఏమి కదా ఒట్టినే యూత్ అంతా సినిమాలకి అక్కడిక్కడికి వస్తే ఎక్కువ డబ్బులు అవుతాయని అక్కడైతే ఏసీ ఉండి హ్యాపీ తిరగచ్చు, అందరూ చూడవచ్చు, ఏదైనా స్నాక్స్ తినొచ్చు చూస్తున్నారు. వాళ్ళ టైంపాస్ అక్కడ చేస్తున్నారు. మీరు అదే విషయాన్ని ఇక్కడ కనుక మీరు చేసుకున్నట్టయితే, సినిమాకి రావడానికి కావాల్సినటువంటి వెసులుబాటు మీరు కల్పించినట్టయితే అక్కడున్న జనం అంతా ఇక్కడ కూడా వస్తారు. ఇక్కడ మీరు కొట్టే దెబ్బకి గుయ్యని పోయి సినిమా థియేటర్ అంటే చూద్దాంలే, బాగా హిట్ అయితే వద్దాంలే అని వస్తారు. లేదా సినిమా థియేటర్ మొహం కూడా చూడ కొనాళ్ళు పోయిన తర్వాత. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకోవాలంటే అందరూ కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మంచి నిర్ణయానికి వచ్చి చిన్న సినిమాని బతికించండి, అలాగే సింగిల్ థియేటర్లు నిలబెట్టండి. సినిమాని ప్రేక్షకులకి దగ్గరికి, అంటే సాధారణ ప్రేక్షకుడు, కామన్ ప్రేక్షకుడు దగ్గరకు కూడా వెళ్ళేటట్టుగా, అంటే ఒక 50 రూపాయలు పెట్టి ఒక చిన్న కూలివాడు కూడా హ్యాపీగా సినిమా చూడగలిగే అదృష్టాన్ని, అవకాశాన్ని అతనికి కూడా కల్పించండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మరొక మంచి అంశంతో మళ్ళీ నేను కలుస్తాను. నమస్కారం.